శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ప్రభుత్వ అధికారులు షాక్ ఇచ్చారు. ధర్మవరానికి ఆనుకుని ఉన్న చిక్కివడియార్ చెరువును ఆక్రమించారంటూ నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు అక్కడ భూమికి సంబంధించి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయాలని, ఒకవేళ ఖాళీ చేయకపోతే అక్కడ నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని నోటీసులు ప్రస్తావించారు. అలాగే కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జె సూర్యనారాయణకు ధర్మవరం తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ధర్మవరంలో ప్రభుత్వ భూములు, చెరువులు కలిపి మొత్తం 30 ఎకరాలు కబ్జాకి గురైనట్లు గుర్తించారు అధికారులు. అయితే కేతిరెడ్డి నోటీసులపై స్పందించారు. పేపర్లలో కావచ్చు, వివిధ దాంట్లో కథనాలు రావడం జరిగింది. నోటీస్ ఇచ్చినారని. దీని మీద గవర్నమెంట్ ఇది అప్పటి నుంచి ఆఫీసర్లందరూ కూడా రోజు దీని మీద కష్టపడి పనిచేస్తున్నారు. ఏ విధంగా ఎంబ్రాస్ చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అనే దాని మీద, రాజకీయ ఒత్తిళ్ల మీద. నాకు తెలిసి మా కలెక్టర్ చేతన్ గారైతే హానెస్ట్ ఆఫీసర్. ఎందుకంటే మాకు జేసీగా చేస్తున్నప్పుడు కూడా నేను ఏమైందో గానీ ఆయన కూడా బాగా విపరీతమైన ధర్మవరం చెరువు కబ్జా అధికారుల నోటీసులపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఈ నోటీసుల వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పారు. గతంలోనూ ఈ అంశంపై కోర్టుకు వెళ్లానని, ఈ అంశం కోర్టులో ఉండగానే నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తారని, తన భూముల విషయంలో చాలా క్లియర్గా ఉన్నానని చెప్పుకొచ్చారు. నాకు తెలిసి మా కలెక్టర్ చేతన్ గారైతే హానెస్ట్ ఆఫీసర్. ఎందుకంటే మాకు జేసీగా చేస్తున్నప్పుడు కూడా నేను ఏమైందో గానీ ఆయన కూడా బాగా విపరీతమైన ప్రెజర్స్, మామూలుగా ఏం చేసేకైతే పొలిటికల్ ప్రెజర్స్. కానీ దాని గురించి బ్రీఫ్ గా ఇరిగేషన్ వాళ్ళు నిన్న దాని ముందర రెవెన్యూ వాళ్ళకు నోటీస్ ఇచ్చారని చూడడం జరిగింది. కానీ దానికి ఏమంటే 908, 909, 904, 905 ఈ ల్యాండ్స్ లలో మా భూములు ఉన్నాయనేది, మా బ్రదర్ వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయని డెఫినెట్ గా ఉన్నాయి. ఇరిగేషన్ కి సంబంధించిన భూములు కేవలం 661 అనే సర్వే నెంబరే తప్ప ఈ సర్వే నెంబర్లు ఇరిగేషన్ ట్యాంక్ కిందికి రావు. అది కంప్లీట్ రికార్డ్స్ లలో కూడా చూసినా గానీ చూడడం జరుగుతుంది. సో అది ఇరిగేషన్ కిందికి రాదు. సో అదే విధంగా నా పక్కనున్న నైబరింగ్ రైతు సో కాల్డ్ జె సూర్యనారాయణ అతనికి ఇచ్చిన నోటీస్, అది కూడా 43-2, 43-2A2 అనేది అది డాటెడ్ ల్యాండ్స్ కిందకని ఇచ్చినారు. డాటెడ్ ల్యాండ్స్ అనే దాంట్లకు గతంలో నాగలక్ష్మి కలెక్టర్ గా ఉన్నప్పుడే దాటిని జీవో నెంబర్ 575 ప్రకారం 2018 లో ఇచ్చిన జీవో, అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ప్రకారమే వాటిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అది జె సూర్యనారాయణకు సంబంధించిన భూమికి. అది వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్ లలో కూడా అదే మాకు ఇచ్చిన నోటీస్ కి అదే విధంగా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, నాకు ఇరిగేషన్ ఇచ్చిన నోటీస్ కంప్లీట్ అసందర్భము కాబట్టి దాన్ని నేను ఇప్పటికే హైకోర్టులో నిన్ననే ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆ నోటీస్ ని కొట్టివేయడం జరిగింది. అదే విధంగా అంతకుముందు కూడా నేను ఇలాంటివన్నీ వీళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఆఫీసర్లకు రాజకీయంగా ఎక్కువగా ఒత్తిడి ఉందనే కారణంగా చూపిస్తున్నారనే ఉద్దేశంతో దానికి నేను ఆల్రెడీ హైకోర్టుకి